తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రచ్చంతా కూడా దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ పెట్టుకుంటానంటే అనుమతి ఇవ్వకపోవడం అనేది ఖచ్చితంగా ప్రజాస్వామ్య విరుద్ధం. మరి ఈ పనికి జాతీయ పార్టీగా పేరు చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఎందుకు పాల్పడింది అనేది అర్థం కావట్లేదు, ఎందుకు భయపడింది అనేది కూడా అర్థం కావట్లేదు. సో ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాకుండా తెలంగాణ వాదులము, తెలంగాణ ఉద్యమకారులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి లేదంటే రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి బూతులు తిట్టే కార్యక్రమం పవన్ కళ్యాణ్ చేయడం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా దిగజారుడుతనం, ఒక రకంగా బేలతనం. 12 ఏళ్ళు అయిపోయింది తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుని. 12 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు కూడా వాళ్ళు వస్తే ఏదవుతుంది, వీళ్ళు వస్తే ఏదవుతుంది రాష్ట్రంలోకి అని భయపడుతున్నారంటే టోటల్గా ఇప్పుడు తెలంగాణ వాదం ఫెయిల్ అయిపోయినట్లు లెక్క. ఎందుకంటే తెలంగాణని మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి తెలంగాణని మేమే ఉద్ధరిస్తామని చెప్పిన కేసీఆర్ గారు ఉద్ధరించింది ఏమీ లేదు. ఆయన 10 ఏళ్ల పరిపాలన చూసిన తర్వాత ప్రజలు ఆయన్ని చీకొట్టి పక్కన పెట్టారు. ఇప్పుడు అంటే ఏంటి, ఆయన ఫెయిల్ అయిపోయాడు. తెలంగాణని మేమే తీసుకొచ్చామన్న పార్టీ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణని మేమే ఇచ్చామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ గత 2.5 సంవత్సరాలుగా ఫెయిల్ అయిపోయింది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో కానీ, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పి మాట్లాడిన వాటిల్లో కానీ, లేదంటే అభివృద్ధిలో కానీ ఏ విధంగానూ కూడా తెలంగాణని ముందుకు తీసుకెళ్ళలేక, ఉద్యోగాల కల్పన చేయలేక, అక్కడ తెలంగాణలో ఈ తెలంగాణవాద పార్టీలు అలాగే జాతీయ పార్టీలు కూడా తెలంగాణలో ఫెయిల్ అయిపోయినాయి. అందుకనే ఈరోజు ప్రజలు మిగతా పార్టీల వైపు చూస్తున్నారు. మాకు ఇంకా ఈ పార్టీ తెలంగాణ పార్టీ అని, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు. ఎవరైతే అభివృద్ధిని చేస్తారో తెలంగాణని వాళ్ళకే మేము ముందుండి నడిపిస్తాం వాళ్ళని అని చెప్పి ఈరోజు తెలంగాణ వాదులు చూస్తున్న సందర్భంలో ఇప్పుడు జనసేన లేదంటే రాబోయే రోజుల్లో తెలుగుదేశమో లేదంటే ఇంకా రాబోయే రోజుల్లో పార్టీలు రాబోతున్నాయి, కొత్త పార్టీలు కూడా రాబోతున్నాయి. అవన్నీ కూడా తెలంగాణలో పోటీ చేస్తాయి ఖచ్చితంగా. ఎవరు ఆపడానికి లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరికి హక్కు లేదు ఆపడానికి. కాకపోతే ఇప్పుడు వీళ్ళందరూ ఏం భయపడుతున్నారు, మనం తెలంగాణని అదేదో చేసేస్తాం ఇదేదో చేసేస్తాం బంగారు తెలంగాణ చేస్తామని ఒకళ్ళు, ఇంకోటి ఏదో చేస్తామని ఇంకొకళ్ళు ఈరోజు ఫెయిల్ అయిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు కొత్త పార్టీలు కనుక ఇప్పుడు వస్తే తెలంగాణలోకి అడుగు పెడితే వీళ్ళకి పుట్టగతులు ఉండవు, ఈ జాతీయ పార్టీలకి పుట్టగతులు ఉండవు, లేదంటే ఇప్పుడు తెలంగాణవాద పార్టీలుగా చెప్పుకున్న వాటికి పుట్టగతులు ఉండవు అని చెప్పి భయపడుతున్నట్టుగా క్లియర్గా కనిపిస్తోంది. అందుకే కేటీఆర్ వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు. నిన్న మొన్న పొన్నం ప్రభాకర్ మంత్రి పదవిలో ఉన్న ఆయన కూడా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు పాకిస్తాన్ ప్రేమికులు కూడా ఈరోజు ఇక్కడ ఉండటానికి వీల్లేదు, వేరే పార్టీలు రావడానికి వీల్లేదు అంటున్నారు. ఎక్కడో వేరే దేశాల్లో పుట్టిన కమ్యూనిస్టులు ఇక్కడ ఈ ఆంధ్రలో పార్టీలు ఇక్కడికి రావడానికి వీల్లేదు అంటున్నారు. అలాగే ఇటలీలో పుట్టిన సోనియా గాంధీని తీసుకొచ్చి ఈ దేశంలో ఎంపీని చేసిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు వేరే వాళ్ళు ఎవరో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉండడానికి వీలేదు, ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే పోటీ చేయాలి, ఎక్కడ పుట్టిన వాళ్ళు అక్కడే రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. ఇంత దిగజారుడుతనంగా మాట్లాడుతున్నారు అంటేనే వీళ్ళ బేలతనం ఏంటనేది అర్థమైపోతుంది. అసలు ఎందుకు భయపడుతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ వస్తే మీరు ఎందుకు భయపడుతున్నారు? లేదంటే రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వస్తుందంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? లేదంటే ఎల్లుండి వైసీపీ వస్తుంది మీకు ఎందుకు భయపడుతున్నారు? ఇది ప్రజాస్వామ్యం. 29 ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రాలో ఉన్న పార్టీలన్నీ తెలంగాణలో పోటీ చేస్తాయి. ఇది కాకుండా కొత్త పార్టీలు రాబోతున్నాయి, ఆంధ్రాలో కొత్త పార్టీలు రాబోతున్నాయి, ఆంధ్ర తెలంగాణలో కూడా. ఇక తెలంగాణ వాదం ఆంధ్రావాదం అనేది ఏమీ లేదు. రాబోయే రోజుల్లో తెలుగువాదం ఎజెండాలుగా పార్టీలు రాబోతున్నాయి. ఆ పార్టీలు కూడా ఖచ్చితంగా తెలంగాణలో పోటీ చేస్తాయి. ఇక ఆంధ్రవాదం తెలంగాణ వాదం అనేది లేదు, ఓన్లీ తెలుగువాదమే. ఇంకా ఎందుకంటే ఇప్పటిదాకా మనం విడిపోయి దేశంలో ఇబ్బంది పడింది చాలు. ఎందుకంటే ఈరోజు విడిపోయిన తర్వాత అటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి కూడా విభజన సమస్యలు పరిష్కారం కావట్లా. అలాగే అనేకమైన సమస్యలు ఉన్నాయి. వీటి మీద కేంద్ర స్థాయిలో గళమెత్తాలంటే అటు తెలంగాణకి బలం సరిపోవట్లేదు, ఇటు ఆంధ్రప్రదేశ్కి సరిపోవట్లేదు. మిగతా దేశంలో ఉన్న రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య రాష్ట్రాలకి ఎక్కువగా ఉంది. విడిపోవడం వల్ల ఆంధ్రాకి ఎంపీల సంఖ్య తగ్గిపోయింది, తెలంగాణకి ఎంపీల సంఖ్య తగ్గిపోయింది. దీనివల్ల కేంద్రం స్థాయిలో బలంగా తెలుగువాదాన్ని వినిపించలేకపోతున్నాం.
కాబట్టి ఇవన్నీ మానేద్దాం. ఇంక నుంచైనా కేటీఆర్కి లేదంటే కాంగ్రెస్ వాళ్ళకి మిగతా వాళ్ళందరికీ చెప్పే సలహా ఏంటంటే, ఇంకా తెలంగాణ వాదాన్ని వదిలేయండి. మీరు కూడా ఆల్రెడీ బీఆర్ఎస్గా మారిపోయారు. కేటీఆర్ గారు మర్చిపోతున్నారేమో మీరు. అందువల్ల ఇంకా తెలంగాణ వాదం అనేది మానేసి అభివృద్ధి వాదం, తెలుగు వాదులుగా ముందుకెళ్దాం. 2 రాష్ట్రాలుగా ఉందాం. 2 రాష్ట్రాలని కలిపేయాలని ఎవరు చెప్పరు. 2 రాష్ట్రాలుగా ఉందాం, ఒకటే జాతిగా ఉందాం. 2 రాష్ట్రాలు ఒకటే జాతి, అదే తెలుగు జాతి. 2 రాష్ట్రాలు ఒకటే జాతి, అది తెలుగు జాతి. ఈ నినాదంతో ముందుకెళ్దాం. ఈ నినాదంతో ముందుకెళ్ళి బలమైన తెలుగు జాతిగా కేంద్ర స్థాయిలో మన వాయిస్ని రాబోయే రోజుల్లో పార్లమెంట్లో గట్టిగా వినిపించి 2 తెలుగు రాష్ట్రాలకి కావాల్సిన పనులు చేయించుకుందాం. 2 రాష్ట్రాలకు కావాల్సిన అభివృద్ధి ప్రాజెక్టులను తెచ్చుకుందాం. ఆ విధంగా ముందుకెళ్దాం తప్ప ఇంకా ప్రజల్ని మీరు మభ్యపెట్టాలని చూస్తే రాబోయే రోజుల్లో ఇప్పుడు తెలంగాణ పార్టీలుగా చెప్పుకుంటున్న వాటికి, జాతీయ పార్టీలకి రాబోయే రోజుల్లో తెలంగాణలో పుట్టగతులు ఉండవు. ఎవరైతే తెలుగువాదంతో ఉంటారో, ఎవరైతే అభివృద్ధి ఎజెండాతో వస్తారో వాళ్ళకే తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు, ఇక్కడ ఆంధ్ర ప్రజలు అందరూ కూడా తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవరైతే నిలబెడతారో వాళ్ళకే రాబోయే రోజుల్లో ఓట్లేస్తారు తప్ప తెలంగాణ వాదం అని చెప్పి ఇంకా 12 ఏళ్ల తర్వాత కూడా విభజించి పాలిద్దాం అనుకుని జాతీయ స్థాయిలో ఎటువంటి ప్రాజెక్టులు తెలంగాణకి రాకుండా చేస్తున్న వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ ప్రజలు రాబోయే రోజుల్లో విస్మరించరు, ఆదరించరు. కాబట్టి ఇప్పటికైనా అందరం కలిసికట్టుగా తాగుదాం. 2 రాష్ట్రాలు ఒకటే జాతి, అదే మన తెలుగు జాతి. జై తెలుగు జాతి.